ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం భగవద్గీతలో 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య వికంపితుమర్హసి ధర్మాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంటే అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనవసరం లేదు. ఎట్టంటే క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదియూ లేదు. క్షత్రియులం కదా, మనకు ధర్మయుద్ధాలే మనం చేసేది. దానికంటే శ్రేయస్కరమైనది ఏమున్నది? మంచిది మన కర్తవ్యం కూడా. అందువల్ల మరొకటి లేదు, ఆలోచించొద్దు. మన క్షత్రియులకి స్వధర్మాన్ని బట్టి మనకు భయపడాలి. స్వధర్మం అంటే మన సొంతం, మనం తీసుకునే సొంత నిర్ణయం, సొంతది. పరధర్మం అంటే ఇతరుల గురించి మనం అదనప్రసంగా మాట్లాడడం. స్వధర్మం అంటే మన విషయాలవి. అందువల్ల స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయానకం అన్నట్టుగా ఇప్పుడు స్వధర్మాన్ని బట్టే మనం ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు దాని గురించి భయపడొద్దు. మన క్షత్రియులమి ధర్మమైన యుద్ధమే మనం చెయ్యాలి. దాని గురించి నువ్వు శ్రేయస్కరంగా ఉంటావు, భయపడొద్దు, అది నీ కర్తవ్యం అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఇంకా రేపు చెప్తా కొరవ. జై శ్రీకృష్ణ పరమాత్మ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.